స్టూడెంట్స్ ఎక్సైజ్ 1Bలో మనకు ఇంట్రడక్షన్ అయిపోయింది. 2 మార్క్స్ వస్తాయి. నీకు ఆల్రెడీ చెప్పాను. పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే ఏదైనా పాయింట్ P ఆఫ్ x1 y1 సర్కిల్ లోపల ఉంటే ఇన్సైడ్ అని, అంటే ఇన్సైడ్ అయినప్పుడు S11 ≤ 0 అని. అదే సర్కిల్ పైన ఉంటే ఆన్ ద సర్కిల్ అయితే S11 = 0 అని. అదే P ఆఫ్ x1 y1 సర్కిల్ బయట ఉంటే అవుట్ సైడ్ అని S11 > 0 అని చెప్పారు. అది పొజిషన్ ఆఫ్ పాయింట్. పవర్ ఆఫ్ పాయింట్ కూడా సేమ్ అదే. ఏమంటే లోపల ఉంటే నెగిటివ్ అని, బయట ఉంటే పాజిటివ్, సర్కిల్ మీద ఉంటే ఈక్వల్ అని చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ మా, ఏదో ఒకసారి అడుగుతాడు. 2 మార్క్స్ పొజిషన్ ఆఫ్ పవర్ కానీ పవర్ ఆఫ్ పాయింట్ అయినా అడుగుతాడు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడమ్మా, లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S = 0 వెన్ అన్నాడు. పొజిషన్ ఆఫ్ సర్కిల్ అంటాడు. పొజిషన్ చూడమ్మా, పొజిషన్ అన్నాడు. ఇక్కడ నీకు ఏం చేసినాడు? P 3,4 S = x² + y² - 4x - 6y - 12. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. 4లో నేను 2 చేస్తాము. ఈ ప్రాబ్లం చేస్తాను. ఈ 2 మీరు హోంవర్క్ చేసుకోండి. చూడమ్మా, ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? P పాయింట్ ఇచ్చినాడు. S = x² + y² - 4x - 6y - 12 = 0. ఫస్ట్ వన్ చూడమ్మా, సొల్యూషన్ చూడమ్మా. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు? S = x² + y² - 4x - 6y - 12 = 0. ఈక్వేషన్. గివెన్ పాయింట్ ఇచ్చాడు. గివెన్ పాయింట్ P ఆఫ్ = 3,4. ఇది x1 y1. మనం ఏమంటున్నాం? పొజిషన్ ఆఫ్ పాయింట్ కానీ ఎక్సైజ్ 1Bలో ఏదైనా సరే నువ్వు ఇచ్చిన ఈక్వేషన్ ఏమనుకోవాలి? ఫస్ట్ S11 = ఈ ఈక్వేషన్ ఏమనుకుంటావు? x12 + y12 - 4x1 - 6y1 - 12 = 0. అంతే కదా? ఎందుకు? S11 అంటే ఏంది? x12 + y12 + 2gx1 + 2fy1 + c = 0. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ x1 y1 ఉందమ్మా. x1 y1 ఈ ఈక్వేషన్లో ఇక్కడ x1 అంటే ఎంత? 3, y1 ఏముంటుంది? 4. ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా, S11 = x12 అంటే 3² + y12 అంటే 4² - 4 × x1 3 + -6 × y1 4 - 12 = 0. చూడమ్మా, S11 = 3² అంటే 9, 4² అంటే 16 - 4 3 12, 6 4 24 - 12 = 0. S11 = ఫస్ట్ పాయింట్ వాల్యూ కుడతామా. 16 + 9 25 మైనస్ ఇక్కడ చూడమ్మా 12 24 12. ఫస్ట్ రౌండ్ చేసుకుందాం. 10 20 30 30 + 1 10 40 అవి చేసుకుందాం. రిమైనింగ్ 4 + 2 6 6 + 8 48 అంటే 48 అట్లా చేసుకోవాలి ఎప్పటికైనా. -48. S11 = 25లో 48 తీసేమ్మా. 48 తీయాలంటే ఫస్ట్ చూడు, ఇది 40 అనుకో, ఇది 20 అనుకో. 40లో 20 తీస్తే 20, 80లో 3 తీస్తే 8లో అమ్మా -8లో 3 తీస్తే 3 అంటే 23. ఏం 23? -23 -23 మైనస్ వాల్యూ వచ్చింది. -23 వచ్చింది కదా. -23 వచ్చింది కాబట్టి నీకు ఖచ్చితంగా -23 వచ్చింది. -23 వచ్చింది కాబట్టి నీకు పాజిటివ్ వస్తే అవుట్ సైడ్ ఉంటాయి. -23 వచ్చింది కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే P లైస్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఇది ఖచ్చితంగా రాయాలి. ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ S = 0. గుర్తుపెట్టుకో, ఇది రాయడం వల్ల ఒక మార్క్ అమ్మా. ఇదంతా సబ్స్టిట్యూట్ ఒక మార్క్. ఇది ఎందుకు? S11 = -23. -23 వచ్చింది కాబట్టి నీకేమొస్తుంది? P లైస్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. అంటే P అప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇది సర్కిల్ అనుకో. P పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. P ఆఫ్ x1 y1 లోపల ఉంటుంది కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. నోట్ చేసుకో ఒకసారి.
నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి మాకు. సెకండ్ వన్ చూడు. సెకండ్ వన్ చేద్దాం ఇప్పుడు. చూడమ్మా, ఫస్ట్ వన్ సేమ్, సెకండ్ వన్ యాజ్ 1,5 S సేమ్ ఉంది, సేమ్ చేస్తాం. కానీ థర్డ్ వన్ చూడు, P 4,2 S 2x² + 2y² - 5x - 4y - 3 0. థర్డ్ వన్ నేను చేస్తాను, ఫోర్త్ వన్ మీరు చేస్తున్నారు. చూడమ్మా, ఫస్ట్ గివెన్ సర్కిల్. గివెన్ సర్కిల్ అంటే ఏం చేస్తా చూడండి. గివెన్ సర్కిల్ ఏముందమ్మా, S చూడమ్మా ఏముంది, 2x² + 2y² - 5x - 4y - 3 0. కానీ మీకు ఒకటి చెప్పాను, ఎప్పుడైనా సరే సర్కిల్ ఈక్వేషన్ x² కోఎఫిషియంట్ ఉండాలా, 1 ఉండాలా, y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. కానీ 2 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేయాలి. ఎప్పుడైనా సరే x² + y² + 2gx + 2fy + c 0 ఫార్ములా రావాలి. కానీ x² 2 ఉంది, y² 2 ఉంది, 2 ఉండకూడదు. ఎందుకు రాలా, 1 ఉండాలా, 1 ఉండాలి. కాబట్టి మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేయాలి. అంటే by2 2 1 2 1 అంటే S11 S11 ఫస్ట్ ఇదే చూద్దాము. S11 x² + 2 1 2 1 y² - 5/2x. చూడమ్మా, S ఇది S 2 1 2 2 2y - 3/2 0. గివెన్ పాయింట్ P ఏమి చూడమ్మా, 4,2 ఇది x1 y1. మనకు పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే ఏంది, S11 కాబట్టి S11 x1² + y1² - 5/2x1 - 2y1 3/2 0. ఇప్పుడు x1 y1 ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది చేస్తాం. x1 అంటే 4, y1 అంటే 2, ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా, S11 x1² అంటే 4² + y1² అంటే 2² - 5/2 x1 అంటే ఏంటమ్మా, 5/2, x1 అంటే ఏంటి 4 - 2y1 2 × y1 అంటే 2 - 3/2 0. ఇప్పుడు S11 4² 16, 2² 4 - 2 1 2 2 5 2 10 - 2 2 4 - 3/2 0. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ 16 4 - 10 - 4 - 3/2 ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. S11 16 + 4 20, రిమైనింగ్ ఈ రెండు యాడ్ చేద్దాం. -10 - 4 -14 -3/2 అలా పెడతాం. ఇప్పుడు S11 తర్వాత ఇది చేద్దామా, 20లో 14 పోతే 6 అంటే -3/2. ఇప్పుడు S11 ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. 6 2 12 -3/2. చూడమ్మా, 12లో 3 పోతే 9/2. S11 9/2. 9/2 అంటే గుర్తుపెట్టుకోమా, ఇక్కడ నీకు పాజిటివ్ వాల్యూ వచ్చిందా, నెగిటివ్ వాల్యూ వచ్చిందా, నీకు న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా రాని, కానీ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి S11 > 0 అంతే కదా, పాజిటివ్ వాల్యూ > 0. అప్పుడు ఏమవుతుంది మనకు, P lies outside of the circle S = 0. అవుట్ సైడ్ ద సర్కిల్ S = 0 అయిపోయి. ఇంత సింపుల్ చూడు. ఎందుకంటే మీకు ఈ ప్రాబ్లం ఎందుకు చేస్తాను అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు అని చేస్తాను. ఇంకా ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏముంది x² + y² - 2x, ఇంకా రిమైనింగ్ మీరు చేయొచ్చు. తర్వాత ఎగ్జాంపుల్ 1 అని చెప్పాను. దీంట్లో మీకు టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా, మ్యాథ్స్ అనే స్టూడెంట్స్ ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ తీసుకోవాలమ్మా. పొజిషన్ ఆఫ్ పాయింట్లో ఎగ్జాంపుల్ 1 ఉంది చెప్తాను కదా. సెకండ్ ఇయర్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనకు 20 మార్క్స్ వరకు వస్తాయి కాబట్టి చూసుకోవాలి. కాబట్టి
దీంట్లో ఒకటి ఎగ్జాంపుల్ ఉంది, అది తీసుకుంటే నేను 2 చేశాను, రిమైనింగ్ 3 మీరు చేసుకోండి. ఎందుకంటే 2 మార్క్స్ కాబట్టి పీడిఎఫ్ అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ ద పవర్ ఆఫ్ ద పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎస్ ఈక్వల్ 0. పవర్ ఆఫ్ అన్న, పవర్ ఆఫ్ అంటే ఏంది? పవర్ నేను చెప్పాను, లోపల ఉంటే ఎట్లుంటాం మనం, డల్గా ఉంటాం కాబట్టి నెగిటివ్ వాల్యూ. అదే గ్రౌండ్లో పోయి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, అది పాజిటివ్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ వాల్యూ. అలా చెప్పాను మీకు. కాబట్టి పవర్ ఆఫ్ పాయింట్ అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకొని ఆ సర్కిల్లో పాయింట్ లోపల ఉంటే ఏముంటుంది, నెగిటివ్లో ఉంటుంది. అది ఏదైనా సర్కిల్లో పాయింట్ తీసుకొని బయట సైడ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అది ఎలా అని నేను చెప్పాను. ఓకేనా, చూడండి ఇప్పుడు. నెక్స్ట్ ఇవి చెప్పేసాను. నెక్స్ట్ చూడమ్మా, 2 మార్క్స్ ఖచ్చితంగా అమ్మా. పొజిషన్ అప్ అని అడుగుతాడు, పవర్లో అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. పొజిషన్ అప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ వస్తాయి, పవర్లో అయినప్పుడు నెగిటివ్ ఆర్ పాజిటివ్ అని పెట్టుకోవాలి. సేమ్ ఇదే మెథడే. చూడమ్మా ఇప్పుడు, ఫైండ్ ద పవర్ ఆఫ్ ద పాయింట్. పవర్ అంటున్నాడు, పవర్ ఆఫ్ ద పాయింట్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. ఈ 4 లోడుగా నేను 2 చేస్తాను, రిమైనింగ్ 2 మీరు చేసుకున్నాను. ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ఏమన్నాడు, గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15. గివెన్ పాయింట్ P ఈక్వల్ టు 5, -6 ఇది x1 y1. నీకేమంటున్నాడు, పవర్ గానే ఉంది, S11 ఇజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15. చూడమ్మా, S11 ఈక్వల్ టు x1 స్క్వేర్ అంటే 5 స్క్వేర్, y1 స్క్వేర్ అంటే -6 స్క్వేర్ ప్లస్ 8x1 అంటే 5 ప్లస్ 12y1 అంటే -6 ప్లస్ 15. చూడమ్మా, S11 ఇజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 6 స్క్వేర్ -6 స్క్వేర్ అంటే 36. చూడమ్మా, ప్లస్ 8 5 జా 40 ప్లస్ ఇంటూ మైనస్ 12 6 జా 72 ప్లస్ 15. చూడమ్మా, S11 ఈక్వల్ టు ఫస్ట్ మనము పాజిటివ్ వాల్యూ పెడతామా. ఇది చూడమ్మా, పాజిటివ్ వాల్యూ కూడా ఇక్కడ 25 36 15 ఉంది. ఫస్ట్ రౌండ్ చూద్దాం, 40 30 70 70 ఒక 20 90 90 ఒక 10 100 ఓన్లీ రౌండ్ 20 30 40 15 ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి. చూడమ్మా, ఇక్కడ 5 10 ప్లస్ 6 16 అంటే 16 అంటే ఏమంది 116 మైనస్ 72 116 మైనస్ అంటే S11 ఈక్వల్ టు ప్రాక్టీస్ చేసి వస్తే అంత ఏం లేదు. చూడమ్మా, ఇక్కడ 116 70 ఉంది, అది పక్కన పెట్టి ఇది 100 అనుకో, 100లోంచి 70 తీసాయి అంటే 30 60లో ఉంది, 16లో చదివితే 14 అంటే ఏమవుతుంది 44. ఏం 44, S11 ఈక్వల్ టు 44 ప్లస్ పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ప్లస్ పట్టి కాబట్టి ప్లస్ 44 అంతే. పాజిటివ్ వస్తే ప్లస్ 44, మైనస్ వస్తే మైనస్ ప్లస్ 44. నువ్వు ఇంకా పీ లైన్స్ అందరి సైడ్ రాసినా కూడా రాసినా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది 44 ప్లస్ 44 పాజిటివ్ అని రాస్తే అయిపోయింది. 2 మార్క్స్. ఎంత సింపుల్. అక్కడైతే లెస్ దాన్ గ్రేటర్ రాస్తాం, ఇక్కడ పాజిటివ్ అంటే పాజిటివ్ రాస్తాం, మేము 20 రాస్తాం. మళ్ళీ పీ లైన్స్ అందరి సైడ్ అవన్నీ మనకు అవసరం లేదు, డైరెక్ట్ రాస్తాయి. 2 మార్క్స్ అయిపోయాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేద్దాము, థర్డ్ వన్ చేద్దాం. ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ టైం అడిగాడు, ఏవి అడుగుతాడో అది నేను ఎక్కువ సార్లు చేస్తాను. 1 or 2 టైమ్స్ అనేది మీకు హోంవర్క్ ఇస్తాను, మీరు చేసేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ సింపుల్గా ఉంటాయి. ఒక 2-3 సార్లు చేస్తే అయిపోయాయి. ఎక్సైజ్ బి అయిపోతాయి. దీంట్లో 4 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, P 2, 3 S ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 8y మైనస్ 23 ఈక్వల్ 0. ఏమంటాడు, పవర్ ఆఫ్ అన్నాడు. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఏం రాస్తాము, ఇచ్చినది మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 8y మైనస్ 23. ఇక్కడ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. పొజిషన్ ఆఫ్ పాయింట్కి ఈక్వల్ టు 0 ఇచ్చాడు, కానీ పవర్ పాయింట్కి ఈక్వల్ టు 0 లేదు, గుర్తుపెట్టుకోండి. గివెన్ పాయింట్ ఇచ్చాడమ్మా
2, 3 అంటే 3x1 y1. ఇప్పుడు మనకి ఏం కావాలా? S11 is equal to x1 square plus y1 square minus 2x1 plus 8y1 minus 23 equal to 0. ఇప్పుడు S11 is equal to x1 square అంటే 2 square plus y1 square అంటే 3 square minus 2x1 అంటే 2 plus 8y1 అంటే 3 minus 23. చూడమ్మా, S11 is equal to 2 square 4, 3 square 9, 2 2s are 4, 8 3s are 24 minus 23. చూడమ్మా, ఇప్పుడు S11 is equal to ఫస్ట్ పాజిటివ్ వాల్యూ కొడతామా, 24 ప్లస్ 4 28 ప్లస్ ఒక 9 27 అదే కదా, 24 ఒక 4 28 ఒక 9 27 24 చూడమా, 24 ఒక 4 28 ఒక 9 37 అదే కదా 37. ఇప్పుడు నెగిటివ్ వాల్యూ చూడమా, -23 -24 -27 అంటే చూడమా, S11 is equal to 37 27 పోతే 10. ఏ వాల్యూ? పాజిటివ్ వాల్యూ కాబట్టి పాజిటివ్. అంటే నెగిటివ్ వస్తే నెగిటివ్, పాజిటివ్ వస్తే పాజిటివ్, అంతే. 24 28 37 27 పోతే 10. ఇంక రిమైనింగ్ 2 మీరు చేసుకోండి. పొజిషన్ ఆఫ్ పాయింట్. ఓకేనా, నోట్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడమ్మా, అంటే మీకు పొజిషన్ ఆఫ్ పాయింట్ అయిపోయింది, పవర్ ఆఫ్ ద పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ చూడమండి, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ఏమన్నాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ P టు ద సర్కిల్ S = 0. ఇక్కడ ఏమంటున్నాడు? లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అన్నాడు. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ మీకు ఒకటే చెప్పిన, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే మనం ఆల్రెడీ ఇంతవరకు ఏమనుకుంటాం? S11 అనుకుంటాం కదా. S1 లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే √S11 అంతే, √S11 ఇంతే. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే √S11. ఎప్పుడు ఒక పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే √S11 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి ఇప్పుడు లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం. ఫస్ట్ ఏం రాస్తాం? గివెన్ సర్కిల్ S is equal to x square plus y square minus 25. నెక్స్ట్ గివెన్ పాయింట్ ఏమన్నా? P is equal to -2, 5. ఇది x1 y1. అప్పుడు S11 equal to x1 square plus y1 square minus 25. ఇచ్చిన ఈక్వేషన్ x1 y1 పెడతాం. అప్పుడు S11 is equal to x1 square అంటే -2 square, సేమ్ అదేమ్మా. y1 square అంటే 5 square minus 25. చూడమ్మా, S11 is equal to 2 square అంటే 4, 5 square అంటే 25 minus 25 plus 25 minus 25 క్యాన్సల్. అప్పుడు S11 is equal to 4. ఈ S11 4 వచ్చాక మనం పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ చేస్తాం. పవర్ ఆఫ్ పాయింట్ అంటే పాయింట్ అని ఎయిట్ రాస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? లెంత్ ఆఫ్ ద టాంజెంట్ రాడు. ఇప్పుడు రాయి, ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్, √S11 అంటే √S1 S1 ఏమితో √S11 అంటే √4 అంటే అది మా √S1 = 2 అయిపోయింది. దానికి దీనికి ఏం లేదు, ఆడ వచ్చినది రూట్ కనుక్కుంటాం. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే √S11 అంతే, డిఫరెన్స్ ఏం లేదు. గుర్తుపెట్టుకో, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఎప్పుడైనా గుర్తు √S11. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ నేను మీకు సెకండ్ ప్రాబ్లం ఒకటి చెప్తాను. ఇది అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇది చెప్తాను. ఎందుకంటే 0 0 ఇచ్చినాడు, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ పాయింట్ 0 0 ఇచ్చినాడు. సెకండ్ వన్ చెప్తాడు అన్న. ప్రాబ్లమ్స్ చాలా ఈజీ మా, అందుకే సర్కిల్లో ఫస్ట్ నీకు రావాలేంది జనరల్ సర్కిల్. సర్కిల్ యొక్క జనరల్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0. సెంటర్ -g, రేడియస్ r = √g² + f² - 5 వస్తే అవన్నీ రిలేటివ్. చూడమ్మా, ఇప్పుడు సెకండ్ వన్ చేస్తాం. సెకండ్ వన్ ఎందుకంటే ఇక్కడ 0 0 ఇచ్చాడండి. ఫస్ట్ గివెన్ సర్కిల్ x² + y²
minus 14x plus 2y plus 25. Given point 0, 0 అంటే ఇది x1 ఇది y1 అవుతుంది. అప్పుడు మనకు s11 is equal to x1 square plus y1 square minus 14x plus 2y plus 25. చూడు మా s11 is equal to x1 square అంటే 0 square plus y1 square 0 square plus 14 into x1 అంటే 0 plus 2y into 0 అంటే 0 plus 25. చూడు మా s11 is equal to 0 0 14 minus 0 అంటే 0 2 into 0 0 plus 25 అంటే s11 is equal to మనకి ఏమవుతుంది 25 వచ్చింది. s11 25 వచ్చింది. మనకి ఏమంటున్నాడు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటాడు. కాబట్టి the length of the tangent root s11 ఇది లెంత్ ఆఫ్ ఒకటి root s11 is equal to 25 root 25 అంటే root s1 is equal to 25 అంటే ఎంత 5. సింపుల్ చూడు ఎంత సింపుల్గా ఉందా, ఎంత సింపుల్గా చూడు ప్రాబ్లమ్స్ ఒకసారి. కాబట్టి నేను ఇది చేశానమ్మా, రిమైనింగ్ ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, మీరు హోంవర్క్ చేసుకోండి. ప్రాబ్లం చాలా డెడ్ ఈజీ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా సేమ్ అదేగానే కానీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్. రోమన్ 2లో ఫస్ట్ వన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ 5, 4 టు ద సర్కిల్ x square plus y square plus 2ky equal to 0 ఈజ్ 1 దెన్ ఫైండ్ k అంటున్నాడు. ఇక్కడ ఏమంటే ఇస్తున్నాడు, ఇంతకుముందు ఒక పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇస్తుండే, పొజిషన్ ఆఫ్ పాయింట్ కనుక, కానీ ఇక్కడ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కనుకుంటాడు. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ నీకు పాయింట్ సర్కిల్ ఇస్తుంది, కానీ ఇక్కడ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటున్నాడు 1 ఇస్తున్నాడు, ఫైండ్ ద k వాల్యూ అంటున్నాడు. సొల్యూషన్ చూడమ్మా, ఫస్ట్ ఏం రాస్తా అంటే గివెన్ పాయింట్ p equal to 5, 4 ఇది x1 y1 గివెన్ సర్కిల్ s is equal to ఏమి ఇచ్చాడమ్మా x square plus y square plus 2ky equal to 0. కానీ ఇక్కడ నీకు క్లూ ఏమి ఇస్తున్నా అంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ 1 అంటున్నాడు. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఏంటి రూట్ s11 కాబట్టి రూట్ s11 ఈక్వల్ టు 1 అంటాడు. రూట్ s11 ఈక్వల్ టు 1 అంటాడు. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలా s11 ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2ky1 రూట్ ఈక్వల్ టు 1 అంటాడు. అంటే రూట్ s11 ఈక్వల్ టు x1 అంటే ఏంది ఇది కదా 5 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 2k y1 అంటే అమ్మా 4 రూట్ ఈక్వల్ టు 1 రూట్ అంటే ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది చూడు 5 స్క్వేర్ 25 4 స్క్వేర్ 16 ప్లస్ 4 2 8k రూట్ ఈక్వల్ టు 1. ఎందుకు ఫైన్ ద k వాల్యూ అంటాడు. k వాల్యూ ఫైన్ అంటాడు. మనకు k వాల్యూ తెలియాలి. k వాల్యూ తెలియాలంటే ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ లేదు, రూట్ లేదు. రూట్ పోవాలంటే ఏం చేస్తాము స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు వేస్తాము 25 ప్లస్ 16 ప్లస్ 8k స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. రూట్ కో స్క్వేర్ క్యాన్సిల్, రూట్ కో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకు 25 ప్లస్ 16 25 ప్లస్ 16 అంటే 20 ప్లస్ 10 30 30 అయితే 41 ప్లస్ 8k ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు 8k ఈ 41 వదిలిపోతేమా మైనస్ అవుతుంది, అంటే 1 మైనస్ 41. 8k ఈజ్ ఈక్వల్ టు 41లో 1 పోతే మైనస్ 40, k ఈక్వల్ టు మైనస్ 40. ఈ బై వదిలిపోతేమా 8 1 8 2 k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఇంతకుముందు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే రూట్ ఆఫ్ s11 ఎంత అని కనుక్కుంటుండే, కానీ ఇక్కడ k వాల్యూ ఉంటాడు, ఫైన్ ద k వాల్యూ ఉంటాడు. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ రెండు కులం చాలాసార్లు అడిగినాడు. రూట్ 37 గుర్తుపెట్టుకో, 130 గుర్తుపెట్టుకో, 1 కానీ రూట్ 37 కానీ గుర్తుపెట్టుకో. 2 మార్క్స్ చాలాసార్లు అడిగాడు. నోట్ చేసుకోండి. ఏం లేదు, ఇచ్చిన పాయింట్ తీసుకున్నాము రాసినాము. మనకి ఏమంటున్నాడు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ 1 అంటున్నాడు, అంటే రూట్ s11 1 అంటున్నాడు. ఇప్పుడు రూట్ s1 అంటే ఈ ఈక్వేషన్ x1 by 1 సబ్స్టిట్యూట్ చేసినాము. ఇక్కడ స్క్వేర్ కాబట్టి బోత్ సైడ్ స్క్వేర్ చేసినాము, అప్పుడు k వాల్యూ. సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే, ఒకసారి చేస్తారు. మరి నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం.
ఒకసారి చూడండి సెకండ్ ప్రాబ్లం కూడా చేద్దాం. సెకండ్ ప్రాబ్లం సేమ్ యాజ్ ఇట్ అదే. నేను ఒక ప్రాబ్లంలో ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ ప్రాబ్లంకి ఏ పాయింట్స్ చెప్పానో లాస్ట్ ప్రాబ్లం అవే పాయింట్స్ చెప్తాము, పాయింట్స్ మాత్రం చేంజ్ చేయాలి. చూడండి ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఇది కూడా అంతే. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈస్ √37, పాయింట్ ఇచ్చాడు, ఈక్వేషన్ ఇచ్చాడు, ఫైండ్ ద కే వాల్యూ అంటున్నాడు. చూడండి ఫస్ట్ ఏం రాస్తాము, గివెన్ పాయింట్ P ఈక్వల్ టు 2,5 x1 y1, given circle S is equal to x square plus y square minus 5x plus 4y plus k equal to 0. k ఎందుకంటే మనకు ఫైండ్ ద వాల్యూ k అంటున్నాడు కాబట్టి k ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్. చూడమ్మా, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ √S11 is equal to ఏమి ఇచ్చాడు, √37 ఇచ్చాడు. √S11 is equal to 37 అంటే √S11 ఈక్వల్ టు √37 అంటే √S11 అంటే ఏంది మనకు ఈక్వేషన్ ఇదే కదా, అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ k √37. x1 y1 అంటే ఏంది ఇది కదా, 42 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ x1 అంటే 2 ప్లస్ 4 ఇంటూ y1 అంటే 5 ప్లస్ k రూట్ ఆఫ్ √37. చూడమ్మా, 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25, 5 2 జా 10 ప్లస్ 5 4 జా 20 ప్లస్ k ఈక్వల్ టు √37. చూడమ్మా, ఫస్ట్ పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తామా, 25 24 20 ప్లస్ 25 45 45 ప్లస్ 4 49 49 మైనస్ 10 ప్లస్ k రూట్ ఆఫ్ ఈక్వల్ √37. చూడమ్మా, ఇప్పుడు 49లో 10 పోతే 39, 39 మైనస్ k ఈక్వల్ టు √37. ఇప్పుడు మనకు రూట్ ఉంది, ఫస్ట్ రూట్ తీసేయాలి కాబట్టి స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, స్కోరింగ్ ఆన్ బోత్. అప్పుడు 39 మైనస్ k రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ √37 హోల్ స్క్వేర్, రూట్ కు స్క్వేర్ కు రూట్ కు స్క్వేర్. ఇప్పుడు 39 మైనస్ k ఈక్వల్ టు 37. ఈ 39 అలాగే పెట్టుమా, ఈ 37 ఇతరుగా పంపించే, ఈ k అదరు పంపించాయి. ఇప్పుడు మైనస్ 37 ఈజ్ ఈక్వల్ టు k. 39లో 37 పోతే 2, k ఈజ్ ఈక్వల్ టు 2, k ఈక్వల్ టు. లేదు నువ్వు ఇక్కడనే డైరెక్ట్ స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయిపోయా, నేనేమంటే ఈ చేసిన. లేదు మీరు ఇక్కడనే స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ అనుకో, రూట్ కు స్కోర్ వెళ్ళిపోయి అట్లా ఏం చేసుకోవచ్చు. అంటే k ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది, k ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి మనం నోట్ చేసుకోండి, k ఈజ్ ఈక్వల్ టు 2. ఇవి మా ప్రాబ్లము, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి. ఓకేనా, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో మీకు 4 మార్క్స్ చెప్తాను, చూసుకోండి మా. ఒకసారి 39 మైనస్ k అయిపోయింది, స్క్వేర్ రూట్ అయిపోయింది 39, k అవతల పంపించాను, ఇక్కడ 37 వచ్చింది, ప్లస్ 39లో అయితే 2 ఈక్వల్ k మైనస్ k. ఆర్ ఒకవేళ ఆన్సర్ ఏముందంటే మీకు r ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 2 అని రాయొచ్చు, గుర్తుపెట్టుకో, k మైనస్ 2 అని గుర్తుపెట్టుకో. ఓకేనా, ఇవి మా 2 మార్క్స్వి. నెక్స్ట్ 4 మార్క్స్ ఉంది, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి.